రాజేంద్రరావు గారు మాట్లాడింది ఇందాక నిజంగా చూసిన ఇది అక్బరుద్దీన్ చాలా డెస్పరేట్గా ఉన్నట్టున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికలలో పర్ఫార్మెన్స్ కోసం యోగి తోటి పోల్చుతున్నాడు. యోగి భారతీయ జనతా పార్టీ ఆఫీసులు అవతలతో నాకిస్తాడు. రేవంత్ రెడ్డి పోయి లెక్క పోయి నాకండు. రేవంత్ రెడ్డి కూడా అన్నట్టు పనిచేయాలి. ఆయనని రేవంత్ ఉద్దీన్ హిందువులలో ఒక నల్లమచ్చ, రెడ్డి సమాజంలో చెడగొట్టిండు. రెడ్డి సమాజంలో చెడగొట్టిండు, హిందువులలో కూడా చెడగొట్టిండు ముఖ్యమంత్రి. ఈ అక్బరుద్దీన్ హిందూరు గడ్డ మీద వచ్చి మొన్న జరిగిన ఎన్నికలలో రెడ్డి అయినా రావైనా అని కులాల పేర్లు తీసుకొని, రెడ్డి పేరు తీసుకొని, కులం పేరు తీసుకొని వీళ్ళందరూ కూడా విషపు పాపులు అని అన్నాక కూడా ఈ మునగాడు 4 అడుగుల మునగాడు కనీసం రియాక్ట్ కూడా కాలేదు. మరి రెడ్డి సమాజంలో చెడగొట్టక ఏం పుట్టిండు? మరి మీరు చెప్పండి, మీడియా మిత్రులు చెప్పండి. ఇక ఎక్కడ పడితే అక్కడ నేను మూసి ప్రక్షాళన అన్నప్పుడే నేను అనేక మార్లు ముందర మాట్లాడాను. వీళ్ళ టీం ఇలా మంత్రులు కూడా పోయినట్టున్నారు. అహ్మదాబాద్ పోయిండు, గుజరాత్లో. అక్కడ సాబర్మతి రివర్ ఫ్రంట్ ఏ రకంగా డెవలప్ చేసి మోదీ గారు చూపించారు. అప్పుడు అనేక సార్లు చెప్పిన, ముందు ఇల్లు కట్టిండు గరీబోళ్ళకు. ఎక్కడైనా డిస్మాంటింగ్ చేయాలంటే ఆయన వేల సంఖ్యలో ఇల్లు కట్టిండు, అపార్ట్మెంట్ కట్టిండు అహ్మదాబాద్ నడి ఒడ్డున. కట్టినాక సాబర్మతి నది పక్కన ఎక్కడైతే అన్ని ఎన్క్రోచ్మెంట్లు ఉండేనో అవన్నీ తొలగించి వాళ్ళని షిఫ్ట్ చేసి తొలగించాడు. అదో ప్రణాళికబద్ధంగా చేసింది. అది ఇది గాలిన కొడుకు గాలికి నడుపుతున్నాడు గవర్నమెంట్. ఇక్కడ ఇల్లు కట్టింది లేదు, మీకు లేదు, మూసి ప్రక్షాళన చేస్తారంటాడు. ఎక్కడికి పోవాలి మరి? ఇలా చెప్పకుండా చేయకుండా ఆయన ఇదంతా ఒక ఫాల్స్ అండి. అది ఏంటది ప్రోగ్రామ్ హైడ్రా కాడికి వెళ్ళి ఈ గాంధీ సరోవర్ ఇవాళ జరుగుతున్న వివిధ జిల్లాలల్లో మొత్తం ఫాల్స్ అందరినీ భయపెట్టినకి వసూలు చేస్తారు. రేవంత్కి నేను చెప్తున్నా, ఛానళ్లను తెలుసు నాకు, ఒక బ్యాక్ ఆఫీసు, 4 అడ్వకేట్, ల్యాండ్ల మీద దృష్టి, ప్రైవేట్ ల్యాండ్ల మీద, పెద్ద బిల్డర్ల మీద దృష్టి, ఆ లిటిగేషన్లు క్రియేట్ చేయటము, కోర్టుకు పోయి బెదిరియటము, వాళ్ళు ఏదో రోజు సెటిల్మెంట్ చేసుకుంటాం. ఇది తప్ప రేవంత్కి అడ్మినిస్ట్రేషన్ మీద నయా పైసా అవగాహన లేదు. అందుకని ఇట్లా పాడైంది. ఇక అంటే ఎలక్షన్ గెలిచినాం కదా అంటే ప్రభుత్వంలో ఉన్నోళ్ళకి రేవంత్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి జిల్లాలో నీకంటే సీనియర్ నాయకత్వం ఉంది, బలమైన నాయకత్వం ఉంది. ఏ జిల్లాలో వాళ్ళు మేనేజ్ చేస్తారు. తమరు చేసేది లొట్ట పీస్ ఏం లేదు. అట్లా మీకు ఎప్పటి నుంచో ఉన్నది ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి నీ నాయకత్వంలో ఏమి ఒరిగింది ఏం లేదు ఆ పార్టీకి కానీ తెలంగాణ పెద్ద సంకల్పించుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఆ పార్టీ వాళ్ళు నేను ఎందుకు టాలరెంట్ చేస్తున్నా కూడా తెలియదు తెలుగుదేశం వాళ్ళు. ఇక మీరు అడుగుతారులేండి, ఎట్లా మీడియా మిత్రులు ఉన్నదా? మొన్న రాజేంద్రరావు గారు మాట్లాడింది ఇందాక నిజంగా చూసిన ఇది అక్బరుద్దీన్ చాలా డెస్పరేట్గా ఉన్నట్టున్నారు జిహెచ్ఎంసీ ఎన్నికలలో పర్ఫార్మెన్స్ కోసం యోగి తోటి పోల్చుతున్నాడు. యోగి భారతీయ జనతా పార్టీ ఆఫీసులు అవతలతో నాకిస్తాడు. రేవంత్ రెడ్డి పోయి లెక్క పోయి నాకండు. రేవంత్ రెడ్డి కూడా అన్నట్టు పనిచేయాలి. ఆయనని రేవంత్ ఉద్దీన్ హిందువులలో ఒక నల్లమచ్చ, రెడ్డి సమాజంలో చెడగొట్టిండు. హిందువులలో కూడా చెడగొట్టిండు ముఖ్యమంత్రి. ఈ అక్బరుద్దీన్ హిందూరు గడ్డ మీద వచ్చి మొన్న జరిగిన ఎన్నికలలో రెడ్డి అయినా రావైనా అని కులాల పేర్లు తీసుకొని, రెడ్డి పేరు తీసుకొని, కులం పేరు తీసుకొని వీళ్ళందరూ కూడా విషపు పాపులు అని అన్నాక కూడా ఈ మునగాడు 4 అడుగుల మునగాడు కనీసం రియాక్ట్ కూడా కాలేదు.
కనీసం రియాక్ట్ కూడా కాలేదు. మరి రెడ్డి సమాజంలో చెడగొట్టక ఏం పుట్టిండు మరి మీరు చెప్పండి, మీడియా మిత్రులు చెప్పండి. ఇక ఎక్కడ పడితే అక్కడ నేను మూసి ప్రక్షాళన అన్నప్పుడే నేను అనేక మార్లు ముందర మాట్లాడాను. ఇలా టీం ఇలా మంత్రులు కూడా పోయినట్టున్నారు. అహ్మదాబాద్ పోయింది, గుజరాత్లో అక్కడ సాబర్మతి రివర్ ఫ్రంట్ ఏ రకంగా డెవలప్ చేసి మోదీ గారు చూసి వచ్చారు. అప్పుడు అనేక సార్లు చెప్పిన, ముందు ఇల్లు కట్టిండు గరీబోళ్ళకు. ఎక్కడైనా డిస్మాంట్లింగ్ చేయాలంటే ఆయన వేల సంఖ్యలో ఇల్లు కట్టిండు, అపార్ట్మెంట్ కట్టిండు అహ్మదాబాద్ నడి ఒడ్డున. కట్టినాక సాబర్మతి నది పక్కన ఎక్కడైతే అన్ని ఎన్క్రోచ్మెంట్లు ఉన్నాయో అవన్నీ తొలగించి వాళ్ళని షిఫ్ట్ చేసి తొలగించాడు. అది ప్రణాళికబద్ధంగా చేసింది. అది ఇది గాలినా కొడుకు గాలికి నడుతున్నాడు గవర్నమెంట్. ఇక్కడ ఇల్లు కట్టింది లేదు, బీక్ లేదు, మూసి ప్రక్షాళన చేస్తారంటాడు. ఎక్కడికి పోవాలి మరి? ఇలా చెప్పకుండా చేయకుండా ఆయన ఇదంతా ఒక ఫార్స్ అండి. అది ఏంటది ప్రోగ్రామ్ హైడ్రా కాడికెళ్ళి ఈ గాంధీ సరోవర్ ఇవాళ జరుగుతున్న వివిధ జిల్లాలల్లో మొత్తం ఫార్స్. అందరినీ భయపట్టినకి వసూలు చేస్తారు. రేవంత్కి నేను చెప్తున్నా, ఛానళ్ళను తెలుసు నాకు, ఒక బ్యాక్ ఆఫీసు, 4 అడ్వకేట్, ల్యాండ్ల మీద దృష్టి, ప్రైవేట్ ల్యాండ్ల మీద, పెద్ద బిల్డర్ల మీద దృష్టి, ఆ లిటిగేషన్లు క్రియేట్ చేయటము, కోర్టుకు పోయి బెదిరియటము, వాళ్ళు ఏదో రోజు సెటిల్మెంట్ చేసుకోవడం. ఇది తప్ప రేవంత్కి అడ్మినిస్ట్రేషన్ మీద నయా పైసా అవగాహన లేదు. అందుకని ఇట్లా పాడేది. ఇక అంటే ఎలక్షన్ గెలిచినాం కదా అంట. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళకి రేవంత్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి జిల్లాలో నీకంటే సీనియర్ నాయకత్వం ఉంది, బలమైన నాయకత్వం ఉంది. ఏ జిల్లాలో వాళ్ళు మేనేజ్ చేస్తారు. తమరు చేసిన లొట్ట పీస్ ఏం లేదు. అట్లా మీకు ఎప్పటి నుంచో ఉన్నది ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నది కాబట్టి నీ నాయకత్వంలో ఏమి ఒరిగింది ఏం లేదు ఆ పార్టీకి కానీ తెలంగాణ కానీ. పెద్ద సంకల్పించుకోవాల్సిన అవసరం లేదు. అసలు ఆ పార్టీ వాళ్ళు నేను ఎందుకు టాలరెంట్ చేస్తున్నా కూడా తెలియదు తెలుగుదేశం వాళ్ళు. ఇక మీరు అడుగుతారులేండి, ఎట్లా మీడియా మిత్రులు ఉన్నారా? కెమెరాలు ఉన్నాయి, ఉన్నారా? ఎట్లా అడుగుతారు? ఇక మా జిల్లా కూడా లిస్ట్ పెట్టేదాకా మీరు అడగదా? సో ఇట్ ఈస్ అ కంప్లీట్ మాల్ అడ్మినిస్ట్రేషన్ గోయింగ్ ఆన్ ఇన్ తెలంగాణ. అవగాహన రాహిత్యం. దెర్ ఈజ్ నో ఫ్యూచర్ ఫర్ కాంగ్రెస్ ఇన్ తెలంగాణ. ఇక ఈ ఎంఐఎం యోగితోటి పోల్చడం అన్నది ఆ అక్బరుద్దీన్ మైండ్ దొబ్బింది. ఆ మొహమ్మద్ పైల్వాన్ కాల్చినప్పుడు పొడిచినప్పుడు నెత్తిలో కూడా పొడిచినట్టు కూడా దూరపాడేది. అంతే తప్ప యోగితోటి రేవంత్ని పోల్చడం ఇక వాడు తుర్కోడు అంటే దీనికంటే ఎక్కువ ఏముంటుంది? అది నిదర్శనం ఉల్టాది అవుతుంది. కుడికెళ్ళాడు. చెప్పండి మీడియా.